అప్డేట్స్ చూద్దాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. మొగులయ్య కేటీఆర్ని తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మొగులయ్య ఆరోగ్యం, యోగక్షేమాల గురించి కేటీఆర్ ఆరా తీశారు. తన కంటి చూపు మందగించిందని, చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నట్లు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్పందించిన కేటీఆర్ మొగులయ్యకు హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పూర్తి చికిత్సను అందించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం తనకు హయత్ నగర్లో కేటాయించిన 600 గజాల స్థలం విషయంలో కొంతమంది వ్యక్తుల నుండి ఎదురవుతున్న ఇబ్బందులు, కోర్టు కేసుల వివరాలను కేటీఆర్కు వివరించారు. ఉచితంగా కేటాయించిన స్థలాన్ని కబ్జా చేసేందుకు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన కేటీఆర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. కేసీఆర్ తమ కుటుంబం కోసం చేసిన సహాయానికి, తమ కష్టాలన్నీ తీర్చినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని కేటీఆర్ కేసీఆర్కు మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు. నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు. ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవి రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కిన్నె రాచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా, నా కళలు గుర్తించి నాకు మీ దయ సార్, మీరేం చేసినా మీరే మీ పుణ్యం, మీ దయ వల్ల నేను వచ్చిన తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నా. మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటూ ఉంటాం. నీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా. సంతోషంగా నేను మొగులేను. 12 మెట్ల కిన్నెరా 7కి పోయిన గుర్తింపు వచ్చింది. దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్. నేను బాగుంటా, మంచిగా ఉంటా. నా కళ్ళు ఒకటి చూపించాలని, నా కళ్ళు చూపించాలి. మబ్బులు అగొస్తూ అద్దాలు తీస్తే కనపడతలేవు. నాకు 70 ఏళ్ళు దాటిపోయినాయి. సంతోషం. నేను ఇల్లు కట్టుకున్నా, మా దుకున్నాను ఇల్లు కట్టుకున్నా, 2 పెళ్లిళ్ళు చేసిన మంచి నాకు ఉప్ప పేరయ్యా. తిననీకి మంచి తిననీకి అయిపోయింది నా పిల్లలకు. నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినోని గట్ల అడవిలో లింగాల అడవిలో నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా. సంతోషమయ్యా. నా కళను గుర్తించి ఎన్నో గుడిసెల పాడుకున్నోని గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ